హలో ఆల్, నేను పెట్టే క్యాన్సర్ రీల్స్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగానే మనందరం ఫస్ట్ భయపడేది కీమోథెరపీ. కీమోథెరపీలో టేస్ట్ తెలియకపోవటం, ఫుడ్ తినలేకపోవటం అండ్ హెయిర్ లాస్ అయిపోవటం, మనం న్యాచురల్గా మన ఫేస్లో ఉన్న బ్యూటీ ఏదైతే ఉందో అది మిస్ అయిపోవటం, మనల్ని మనం చూసుకోలేకపోవటం. బట్ ఇవన్నీ మనం కొంచెం పేషెన్స్గా వాటిని ఓవర్కమ్ చేయగలిగితే కీమోస్ నుంచి చాలా తొందరగా రికవర్ అవ్వగలరు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ట్రీట్మెంట్ అడ్వాన్స్ అయింది కాబట్టి ఇప్పుడున్న మెడిసిన్స్కి మనం కొంచెం ధైర్యంగా ఆ సైడ్ ఎఫెక్ట్స్ని ఫేస్ చేసుకుని ఓవర్కమ్ చేయగలిగితే చాలా తొందరగా కీమోస్ నుంచి రికవర్ అవ్వగలం. అండ్ కామన్గా లేడీస్ ఆర్ జెంట్స్ హెయిర్ లాస్ అయిపోతుంది కీమోథెరపీ వచ్చేటప్పటికల్లా, బట్ జెంట్స్ అయ్యేటప్పటికల్లా కొంచెం తొందరగా రికవర్ అవుతారు హెయిర్ ఇవ్వడానికి. బట్ లేడీస్ అనేది చాలా డిప్రెషన్లోకి వెళ్తారు. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. బట్ కానీ వాళ్ళు ఆ స్టేజ్ కూడా కొంచెం ధైర్యంగా దాని నుంచి ఓవర్కమ్ చేసి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కొంచెం బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసి ఓవర్కమ్ చేయగలిగితే చాలా తొందరగా కీమోస్ నుంచి రికవర్ అవ్వగలుగుతారు. నేను ఫస్ట్ కీమో అవ్వగానే నా హెయిర్ని క్యాన్సర్ డొనేషన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ వాళ్ళు పిలిచి నా హెయిర్ని వాలంటీర్గా డొనేట్ చేశాను. నాది చాలా లాంగ్ హెయిర్, కానీ ఫస్ట్ కీమో అవ్వగానే నేను మొత్తం హెయిర్ డొనేట్ చేశాను. తర్వాత కీమోస్ అయ్యాక హెయిర్ డొనేట్ చేయడం అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ న్యాచురల్గా హెయిర్ లాస్ అయినా కూడా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో నేను కీమోథెరపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కీమోస్లో స్టార్ట్ అవుతుందనగా లేడీస్ ఆర్ జెంట్స్ మీ అంతటి మీరే హెయిర్ డొనేట్ చేసేయండి. తర్వాత చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. న్యాచురల్గా కూడా లాస్ అయినా ఆర్ డొనేట్ చేసిన తర్వాత పెయిన్ వస్తుంది. సో కీమో స్టార్ట్ అవ్వగానే ముందే హెయిర్ డొనేట్ చేసేయండి. నెక్స్ట్ రీల్లో నేను ఫుడ్ ఎలాంటి తిన్నాను, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేశాను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.